భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరెళ్ళి మంత్రి నారా లోకేష్‌ని కానీ, లేకపోతే సీఎం సీఎం గారిని గాని కలిసే అవకాశం ఉందా? ఈ విషయం గురించి మాట్లాడే అవకాశం ఉందా మీరు? సీఎం గారు అపాయింట్మెంట్ అయితే ఇవ్వట్లేదండి. గడిచిన 8 నెలల నుంచి నేను సీఎం సచివాలయానికి వెళ్తానే ఉన్నా ప్రతి క్యాబినెట్‌కి. హ్మ్. ప్రతి మంత్రిని కలిశాను. నారా లోకేష్ గారిని కూడా కలిశాను గతంలో. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మాకు దొరకట్లేదు. 2 డేస్ బ్యాక్ నారా లోకేష్ పీఏ గారికి కాల్ చేయడం జరిగింది మూర్తి గారిని. హ్మ్. ఈ నెల 25 తర్వాత కాల్ చేయండి అపాయింట్మెంట్ ఇస్తాను. ఈ విషయం మీద మాట్లాడతారు గానండి. ఒక లిమిటెడ్ పర్పస్ వాలంటీర్‌ని తీసుకొనండి. ఒక 5 నుంచి 10 మందినే. మిమ్మల్ని మాట్లాడించే విధంగా నేను చూస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చి నాకు 48 గంటలు కాలేదు. ఈలోపే నారా లోకేష్ గారు రమ్మని చెప్పి పొగబెట్టినట్టుంది. ఈ మాటలు మాట్లాడడం ఎంత దారుణం అండి. అవును. అవును. ఇది న్యాయమేనండి చెప్పండి ఇవ్వండి. గత ప్రభుత్వం అండి, పార్టీ కాదు. గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని తీసుకొనొచ్చి నిరుద్యోగంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించింది. దానికి ఒక జీవో ఇచ్చి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రాసెస్ పెట్టి, దానికి ఒక ఇంటర్వ్యూ పెట్టి, దానికి 20 మార్క్స్, 100 మార్క్స్ అనేది ఒక పారామీటర్స్ పెట్టి, దాంట్లో ఎవరైతే చాకచక్యంగా బాగా చెప్పగలిగారో, ఎవరికి నాలెడ్జ్ ఉందో వాళ్ళని విత్ రిజర్వేషన్ ప్రకారంగా తీసుకుంటే మహిళలకు కూడా 50% కోటా ఇచ్చి, అవును. 5,000 వాళ్ళకి గౌరవ వేతనంగా ఇచ్చి మేము ఉద్యోగాలు చేసుకుంటే, మమ్మల్ని ఈ ప్రభుత్వం అడగకుండానే హామీలిచ్చి గెలిచిన తర్వాత గెలవక ముందేమో వాలంటీర్లు అన్నారండి. గెలిచిన తర్వాత ఏమో ఈళ్ళు వైసీపీ కార్యకర్తలు అన్నారండి. అవును. ఈ గెలిచిన తర్వాత పోనేమన్నారు. అసలు ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లే కాదు పుట్టని బిడ్డకి పేరు. పుట్టని బిడ్డకి అంతే పేరు కాకుండా కిడ్నాపర్లని, సంఘ విద్రోహులని వాళ్ళ మీద ఎన్నో నిందలు కూడా వేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారనే నిందలు కూడా వేశారు కదా! చేశారు కదండీ. స్వయాన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది కదా! అవును. ప్రజలకి సుపరిపాలించిన ఒక పాలన అందించామంటే ఎన్టీఆర్ అది ఒక వాలంటరీ వ్యవస్థేనండి. ప్రపంచ దేశాలు మొత్తం వాలంటరీ వ్యవస్థ వైపు చూస్తుంటే, ఈ వాలంటీర్లని ఈళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాలంటీర్ల మీద వీళ్ళు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. అవును. అవును. ఎలక్షన్‌లలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాలంటీర్లని దేవుళ్ళలాగా పొగిడి, గెలిచిన తర్వాత ఈళ్ళు వాలంటీర్లే కాదు పుట్టని బిడ్డకి పేరేందని ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు, హ్మ్. ఆ శాఖ ఎట్లిచ్చారండి మంత్రికి? వాలంటీర్ శాఖ మంత్రి అని చెప్పి ఆయనకి అసలు ఎట్లిచ్చారు? ఈ శాఖ లేనప్పుడు? ఇవ్వకూడదు గదా! మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎలక్షన్స్‌కు ముందేమో 5,000 జీతం ఏం సరిపోద్ది, 10,000 ఇస్తాం మీకు. 3 నెలలది కలిపి కూడా మొత్తం ఒకటేసారి ఇస్తాము అన్న మనిషి ఆల్ ఆఫ్ సడన్ ఇలా చేంజ్ అయిపోతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అసలు వీళ్ళని విధుల్లోకే తీసుకోము వాలంటీర్స్‌ని అని అంటున్నారు కదా! మరిప్పుడు పరిస్థితి ఏంటి? ఫ్యూచర్‌లో కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందంటారా? లేదంటారా? ఇప్పుడు ఉన్న పరిస్థితులు గమనిస్తుంటే వన్ బై వన్ ఈళ్ళు ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా వచ్చారు. మంత్రి గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పారు. ముగ్గురు చెప్పేశారు. ఈ వ్యవస్థ లేదు పుట్టిన బిడ్డకి పేరెలా పెడతామని. హ్మ్. అంటే ఇంక మిగిలుంది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. అవును. ఈయన నాకు తెలిసి ఈ మంత్‌లో నెక్స్ట్ మంత్‌లో చెప్పేస్తాడు. అంటే మెల్లగా హింట్ ఇస్తున్నట్టన్నమాట. ముందు మంత్రుల చేత హింట్ ఇచ్చి ఆ తరువాత సీఎం గారే చెప్తారేమో. ఆ! అంతే కదా! ఇప్పుడు ఆయన చేపిస్తుంది మొత్తం ఇది. హ్మ్. పక్కా. మరి మేము బలమైన కార్యాచరణ చేస్తున్నామండి. హ్మ్. ఆల్రెడీ మేము రాష్ట్రాల్లో ధర్నాలు చేస్తున్నాం. మీకు తెలుసు, అందరికి తెలుసు. అవును. వాళ్ళకి తెలుసు. గత వారం రోజులుగా మీరు ఆల్రెడీ ధర్నాలు చేస్తూనే ఉన్నారు. వాలంటీర్లందరూ రోడ్ల మీదకొచ్చి చూస్తూనే ఉన్నాం మనం. ఒకవైపు అలా ధర్నాలు జరుగుతున్న నేపథ్యంలో నారా లోకేష్ గారు ఇలా అనడం అనేది చాలా తప్పు. అననీయండి ఇప్పుడు అధికారం ఎవరికీ శాశ్వతం కాదండి. నేను ప్రపంచాన్ని జగజ్జేత అని చెప్పిన అలెగ్జాండర్ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ స్టోరీ బాగా చెప్పేవాళ్ళు. చివరికి అలెగ్జాండర్ పరిస్థితి ఏమైంది? అలాగే ఈ విశ్వం నన్ను మించిన లీడర్ లేడు అని చెప్పి విర్రవీగిన హిట్లర్ తనే సొంతగా ఆత్మహత్య చేసుకొని ఒక చిన్న దేశం వియత్నాం మీద పోరాటం చేయలేక అంత పెద్ద ప్రపంచాన్ని కూడా వణికిచ్చిన హిట్లర్ చివరికి ఏమైపోయాడు? హ్మ్. అవును. పదవీ కాంక్ష ఎవరికైతే తలకెక్కి
విర్ర వీగుతారో వీళ్ళంతా చరిత్రలో కనుమరుగైపోయిన వ్యక్తులే. అవును. రేపు ఈ వాలంటీర్ల విషయంలో కూడా ఎవరైతే విర్ర వీగుతున్నారో అది ఎమ్మెల్యేలు అవ్వని, మంత్రులు అవ్వని, వీళ్ళవని, రేపు వీళ్ళు ఈ చరిత్రలో నుంచి తుడుచుకుపెట్టుకే రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఉన్నాయి.